పెద్దవాళ్ళు ఇద్దరు ఒక దగ్గర కూర్చున్నారు. మళ్ళీ ఈసారి ఏం ప్లాన్ ఎత్తారు? పాండ్లు గీన్లు ఏం లేవు. 4 రోజుల తర్వాత వినాయక చవితి ఉన్నది. దానికి సంబంధించిన విషయాలు లెక్కేసుకుంటాను. ఇప్పుడు లెక్కలేసుడు కాదు, పోయినసారి లెక్కలు బాగున్నాయి. ఆ లెక్కలు మొదలు తేల్చినాకనే ఈ లెక్కలు చేయాలి. ఇంకెక్కడి లెక్క? పోయినసారి వినాయకులనే మేము ఇద్దరం 25,000 మునిగినాం. ఆ లెక్క బుక్ అన్ని అప్పుడే పోయినాయి. ఇప్పటి సంది కొత్త లెక్కలు పెడతాను. మీరు మునిగిల్లని తెలియని చెప్పుండ్రి. మీరు వాళ్ళు ముంచటోళ్ళే కానీ మునిగేటోళ్ళు కాదు. అయ్యో పెద్ద మనుషులు, మీరు ఇద్దరు ఇక్కడే కూర్చున్నారు. మీ లెక్కలు ఎక్కడికైనా వినే అనుకున్నారా? రాత్రికి మేము మొత్తం చూపెడతాం మీకు లెక్కలన్నీ. విన్నారా? మీ లెక్కలన్నీ పిల్లలకు కూడా తెలిసిపోయినాయి. మీ లెక్కలన్నీ తీస్తారటగా. ఊళ్ళే మనం లేకుంటే ఒక పని అన్న అయితారా? ఊరికే మనం పెద్ద దిక్కు. ఊరంతా మనల్నే నమ్ముకొని ఉన్నారు. నువ్వు చెప్పింది కరెక్టే అన్నా. మరి పోయినసారి మిగిలిన పైసలు అడిగితే ఏం చెప్తాం? ఇంకెక్కడ లెక్కలరా? వాళ్ళు గిట్ట లెక్కలు అడుగుతారనే పుస్తకాన్ని లేకుండా చేసిన. అందుకనే అన్నా మనం ప్రతి సంవత్సరం కొత్త పుస్తకం కొంటాం. మరి ఏమనుకుంటున్నావురా? ఊళ్ళో నలుగురు ముంచాలన్నా, నలుగురు బాగుపడాలన్నా మనసొంటి పెద్ద మనుషులు ఉండాలిరా. నిజంగా నువ్వు ప్రతి ఊళ్ళో మనసొంటోళ్ళు ఉంటారు. ఇక సందాలకైతే ఓంపా. మళ్ళా దేవుని పేరు చెప్పి ముంచడానికి రెడీ అవుతున్నారు. చందాల పోయే ముందు అయ్యగారితో మాట్లాడాలి. ఇప్పుడు అయ్యగారు ఎందుకన్నా? అవన్నీ నీకు తర్వాత చెప్తా పారా. అయ్యగారు ఉన్నారా? అయ్యగారు ఉన్నారా? స్వామి వస్తున్నారు. రండి 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 కూర్చో. అయ్యగారు మరి సౌత్ పండుగ వస్తుంది, పూజ చేయాలి. పోయిన సంవత్సరం వినాయక నవరాత్రులు చేసిన, అంతకుముందు మీద 7 సంవత్సరం వస్తే చేసిన, మరి ఈ సంవత్సరం చేయమని వచ్చారు. సరే చేస్తే బాగానే ఉంది, కానీ మరి సంభావన మాత్రం ముట్టింది లేదు. మరి అయ్యగారు మీరు కట్నం విషయం ఆలోచించకుండా పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం, ఈ సంవత్సరం అన్ని కలిసి నీకు 3 రేటప్పుడు చెప్తారు. అదేనా? ఈ సంవత్సరం కూడా వస్తాగానే బాధపడకూరి. కనీసం సంభావన మాత్రం ఖచ్చితంగా ముట్టాలి. రెండవది భక్తులు ఖచ్చితంగా ఉండాలి. కానీ నేను పూజ చేస్తే రావడం, పూజ చేసుకోవడం, పోవడం, రావడం, పూజ చేసుకోవడం, పోవడమే. అక్కడ పట్టింపు లేదు. మీరు గండ పెండరాలు పెట్టుకున్నాడు పెద్ద మనుషులు. ఏది మరి పరిస్థితి ఇలానే ఉంటుందా? ఏ ఒక్కరు కనిపిస్తలేరు కదా వినాయకుని దగ్గర. మాకు కూడా చేయబుద్ధి అయితే సంతృప్తిప్రదంగా ఉంటది. అయ్యగారు ఆ విషయంలో మీరు బాధపడకండి. భక్తులు బాగానే వస్తారు. నీ కానుకలు వస్తాయి. మేము ముంగడ పడ్డం అన్ని బాగానే చేసుకుంటాం. ఓకే, సంతోషం అండి. చాలా అయ్యగారు ఇక మేము పోయేస్తాం. మండపం కాడ చాలా పనులు ఉన్నాయి కదా. పోతారే కనీసం కూర్చోరు. నాకు పని లేదా? నేను పోద్దా? నేను కూడా పోవాలి. ప్రతిరోజు మంచిగా భక్తులు బాగా రావాలి. మరి పెట్టే సంభావన కట్నం కనుక మీరు చూసుకోవాలి. మరి అడు చూస్తే భక్తులు, ఇటు చూస్తే పరాభక్తులు. మరి అసలు మీరు గ్రామ పెద్దలు, ప్రజలు మరి మంచిగా చూసుకోవాలి. ప్రతిరోజు పొద్దున సాయంత్రం పూజలు ఖచ్చితంగా రావాలి. నీకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తాం అయ్యగారు. ఏమో మరి జై గణేష్, జై గణేష్ అని జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటారు కానీ కనబడతలేరు. మరి ఈ సంవత్సరం చూడు. జై విఘ్నేశ్వర, జై గణేశ్వర. ఏదేమైనా సరే ఈసారి వీళ్ళ సంగతి చూడాలి. ఈసారి వీళ్ళని ఇడిచిపెట్టేది. కవర్ కప్పుడు అయిపోతారా? పని అంతా అయిపోయినట్టు ఉంది కదా. ఏ ఊకో అన్నా, నేను ఫోన్ చేస్తాగు. హలో, ఎక్కడున్నావు? తొందరగా మండపం దగ్గర. ఏమైందా? ఎక్కడి పని అక్కడనే ఉన్నది. ఇవాళ పని కంప్లీట్ అవుతుందా కాదా? ఎంతమంది అన్నాన్ని వేరు, అన్నం తినేసాక మళ్ళీ చేస్తారట. ఇలా ఏ రాత్రి అయినా మొత్తం కంప్లీట్ పని అంతా ఒడే చేస్తారా బాబాయ్? ఏందిరా మళ్ళీ ఇటుకు వచ్చిండు? ఎక్కడికి పోతే అక్కడికి ఇటు దాపడం అవుతుంది. ఏందిరా
ఓరు వారి తొందర రా కవర్ కప్పిపోదాం ఇలా వాళ్ళు వచ్చి వెళ్ళి పెడతారు ఇక్కడ. అరే తమ్మి ఫస్ట్ చందాలు వసూలు చేద్దాం పారా. చందాల తర్వాత విగ్రహం బుక్ చేసుకోవాలి ముందుగా. సరే వర్త్ వర్మ వర్త్, మనం చేసే పనులన్నీ వర్తే వర్మ, వేరే లెవెల్ వర్మ, మైండ్ బ్లోయింగ్. నమస్తే అన్న. నమస్తే సార్. సేటు నమస్తే సేటు. చెప్పండి అన్న. మాకు ఈ విగ్రహం నచ్చింది, దీని రేట్ ఎంతో చెప్తే మేము భయానికి బుక్ చేసుకుంటాం. 30,000 అన్న. ఒక్కసారి 30,000 చెప్పింది. విగ్రహం మంచిగా ఉన్నది, మనోడేనే చూసి తీసుకుంటది. ఏమైందన్నా చెప్పుడుతున్నారు చెప్పండి, ఎంత కొంత చెప్తే మాట్లాడితే అయిపోతుంది. సేటు 25,000 అయితే ఇస్తాం. పండుగ వరకు మొత్తం ఇవన్నీ కాల్ చేస్తాం సేటు, మాకు పరిచయాలు బాగున్నాయి. అన్నా సరేనే, మీరు చెప్పిన రేటుకి ఇస్తా. మీరు విఘ్నేశ్వర ట్రేడర్స్, బతుకమ్మ సావల్ రోడ్డు, షాప్ నెంబర్ 1. ఎవరికైనా కొంత రేట్లు చూసి ఇస్తాం. చెప్పండి, ఊళ్ళలో కూడా తెలిసిన వాళ్ళు చెప్పండి. ఏందిరా రామేశ్వరం మీద శనేశ్వరం తప్పనట్టు ఈయన మనమే పడతాడు. శనిదేవుడు కదా గట్టినే పడతాడు. ఏందా శని శని అంటారు? నేనే ఈ విగ్రహాన్ని వెళిద్దామని మీ ఏమడి తిరిగితే మీరే నాకు సందిత్తలేరు. పోయి మంచోళ్ళు ఈ లంగలకే దొరుకుతారా? హలో రాజు, ఈ దొంగ బయలుదేరండి మళ్ళా ఊరు మీద పడి సందాలు వసూలు చేయడానికి. మన వాళ్ళందరినీ తీసుకొని పెద్దమ్మ తల్లి గుడికాడికి తీసుకురా. చెప్పే బాబాయ్, అంత పెద్ద సీక్రెట్ ఏమి ఇట్లా పక్కకు రమ్మన్నావు? ఏం లేదురా, వినాయకుని పండుగ వస్తుంది కదా. ఇంతకుముందు వినాయకుని పెట్టి పోయిన సంవత్సరం ఆ వసూలు చేసిన పైసలన్నీ లెక్కలు చెప్తలేదు. ఏం లేదురా, పోయిన సంవత్సరం దాతలు అన్నదానం చేసిండ్రు. ఆ అన్నదానం చేసినటువంటి ఖర్చును కూడా వీళ్ళ లెక్కలనే చూపెడుతూ ఆ దొంగ లెక్కలు చెప్తూ ఆ 25,000 రూపాయలు మా మీదనే పడ్డాయి, ఖర్చు నాకే ఎక్కువైందని చెప్తాను. అవునా, ఇంత తెలుగు ఉపయోగిస్తారా వాళ్ళు? బాబు దీనికి సంబంధించిన బుక్కులు ఉంటాయి, లెక్కలు ఉంటాయి కాదే, ఏమంటారా లెక్కలు అడుగు? ఏమంటారు అసలు లెక్కలు అడిగితే ఏమని చెప్తాను, ఏందంటారు? ఏం లేదు, లెక్క అడిగినప్పుడల్లా పుస్తకం మాయం చేస్తారు, కొత్త పుస్తకం తీసుకొస్తారు. కరెక్టే బాబాయ్ నువ్వు చెప్పేది, కానీ మన ఊరికి ఉన్నది పెద్ద మనుషులు వాళ్ళిద్దరిని కాదని మనం ముందుకు వెళ్ళగలుగుతాం. నీకెందుకన్నా ఈ ఒక్క ఇయర్ ఆగు, నెక్స్ట్ ఇయర్ అయ్యేసరికి నేనే ప్రెసిడెంట్ అయితే ఊరుకు ఒక అడుగు ముందు వేయాలన్నా మనమే, వెనకేయాలన్నా మనమే. ఏం మాట్లాడుతున్నారా మనం ఇక్కడ? ఏం మాట్లాడుతానో దేవుని గురించి మాట్లాడుతున్నా, రాజకీయాల గురించి మాట్లాడుతున్నారా? ఫస్ట్ నుంచి అన్నాడు నువ్వు ఊళ్ళకి వచ్చేది అమాస పుణ్యానికి ఒకసారి, నీకెందుకురా రాజకీయం? నువ్వు ఆడకట్లో ఉనకన్నా ముఖం తెలుసారా నీది? సమయం సందర్భం లేదారా మాట్లాడడానికి? అరే ఇంత దగ్గర నువ్వే నాకు పేద వినాయక చవితప్పుడు ప్రసాద్ తినేటప్పుడు కనబడటం, మళ్ళీ ఇప్పుడు వచ్చి కనబడతాను. ఎవరెత్తారా నీ కోట్లు? ఈ అక్షర రాజకీయాల గురించి ఇప్పుడు ఎందుకు, ఉన్న వినాయకుని పండుగ గురించి ఇప్పుడు సందాలు వసూలు చేద్దాం పండి. బరాబర్ ముచ్చడం మాట్లాడా. హీరోలు వచ్చారు. సినానా సినానా ఏం చేస్తారా? నమస్తేనే సినానా. ఎవర్రా మీరు నమస్తే సీనన్న అంటారు? అదేందో సీనన్న గట్లా అంటాను, ప్రతి సంవత్సరం చందా కష్టమే కదా మేము. చందాలు వసూలు చేసే రోజే కనబడతారా, తర్వాత ఎవ్వడు కనబడాడు. గట్లెందుకు అబద్ధం చేసుకుంటాను సీనన్న? పోయినసారి లెక్క కానే కాదు, ఇప్పుడు అంతా మొత్తం అలాగుంటది, వేరే ఉంటది, బ్రహ్మాండంగా ఉంటది. కన్నుల పండుగ జరుగుతుంది మన ఈసారి పండుగ. ఎట్లా ఉంటుంది అంటే ప్రతి పిల్లలు కూడా మనకు అందరూ కూడా అందుబాటులోనే ఉంటారు ఈసారి. మనం అనుకున్నట్టు అంత మంచిగా జరుగుతుంది ఈసారి. అందరూ అందుబాటులో ఉంటారా అంటారు. నేను పోయినసారి 10,000 రూపాయలు రాయిస్తే, చందా రాయిస్తే ఎంత పంపుతారా? గింత నారా పులిగోర పంపితే నా కొడుకు గింత కూడా సరిపోలేదు. 9 రోజులు పూజ జరిగితే ఒక్కసారన్నా పిలిచి రారా పూజకు నన్ను?
పాటలు పెడతారు చేస్తారు డీజే పాటలు పెడతారు ఎవడన్నా దేవుని ముంగట డీజే పాటలు పెట్టుకొని గవి సినిమా పాటలు పెడతారు అరే దేవుని దగ్గర మంచిగా దేవుని భక్తి పాటలు ఉండాలి అవి ఉండాలి కానీ డీజే పాటలు పెడతారు ఎవడన్నా చందా చందా అని అంటారు. పోయినసారి 10,000 ఇస్తేనే మీ పనితనం అంతా తెలిసింది. నాకు తోచినంత నా దేవునికి ఇత్తపారా. ఫస్ట్ గిన్నె మాటలు పడ్డాం ఇంకా ఊరంతా తిరిగి ఊరంతా తిరిగేటాలకు వాళ్ళు చేసిన పనులకు మనకి ఈ పేపర్లు నమస్తే బాగరనా. నమస్తే అన్న. ఏమి సంగతే మీరే వచ్చిర్రు ఇంకిద్దరు పెద్ద మనుషులు ఏరి పండుగ 4 రోజులు ఉన్నాయి అనేక పెద్ద మనుషులు దేవుని పనులు చూసుకుంటారు వాళ్ళు బయట మేము చందాల కోసం అడుగుతాను. దేవుని పేరు చెప్పి చందాల నచ్చి ఊళ్ళో పెద్ద దందాలు చేస్తారా మీరు? దేవుని పేరు చెప్పి చందాలని ఇన్ని పైసలు వసూలు చేసి దేవుని సామాగ్రి ఒక్క సామాను అయ్యగారు టైంకు ఉండడు, పూజ టైంకు జరగది, ఒకరోజు పూజకు రమ్మనవు, దానికి నూనె అగరబత్తి పువ్వులు ఆర్థిక ఏది ఉండదు. కనీసం భక్తులు కొబ్బరికాయ కొడితే భక్తులకు ఇంతంత పులిగూర పెట్టే స్తోమత సొమ్ము ఉండదు. ఏమిటి చేస్తారు ఈ చందాలు? అన్న నువ్వు చెప్పే నిజమే, పోయిన సంవత్సరం పొరపాట్లు జరిగినాయి, అలాంటివి జరగకుండానే మళ్ళీ ఈసారి మేము ఆల్రెడీ ఆ పెద్ద మనుషుల మీద ఆడిట్ జరుగుతుంది. లెక్కలన్నీ బయటికి రాగానే ఇవాళ సాయంత్రానికల్లా ఆ పెద్ద మనుషుల వాల్ పోస్టర్లు వేయిస్తాం. పెద్ద మనుషుల వాల్ పోస్టర్లు వేసేదే నేను. ప్రతిసారి ఇదే సమాధానం చెప్తారు. ఈ చందాల కిందాలు రాసుడు లేదు, దేవుని దగ్గర ఉండి నేనే చూసుకుంటా, రాసుడు లేదు ఏం లేదు. పూర్తి చందాలని వచ్చినారు చందాలు. అక్క వినాయకుని చందా 50 రూపాయలు రాసుకోరు మరి. ఏందక్క ఎప్పుడైనా ప్రతి సంవత్సరం నువ్వు 5,000 పదాలు రాసేదాన్ని, ఇప్పుడేమో 50 రూపాయలు రాయమంటున్నావు. నీకు మనసు ఎట్లా ఒప్పింది అక్క 51 రూపాయలు అంటున్నావు? 50 రూపాయలు రాకపోతే ఇంకెన్ని రాయించండి. పోయిన సంవత్సరం నాకు జరిగిన అన్యాయం నేను ఎవరికి చెప్పుకోవాలి? ఆ దోశల ముందట పోయినసారి నాకు ఎంత పరువు అయింది. కోలాటం నేర్చుకొని కోలలు పట్టుకొని దేవుని కాడికి వచ్చేసరికి ఒక్కొక్కరు తప్పదాగి నాగిన్ డాన్స్ చేసిళ్ళు, ఒక్క దేవుని పాట వేసిళ్ళ మాకు. రాసుకుంటే 51 రూపాయలు రాసుకోరి, లేకపోతే సపరేట్గా పోరు. ఏ పాట వసూలు చందాలు ఏం వసూలు కాలేదు తాత. చందాలేమో కానీ మీరు మాత్రం దెబ్బలు పడకుండా చూసుకోండి. అన్న చందా చందా ఒక్క నిమిషం ఆగురు తమ్ముళ్ళు. ఏందన్న చందా అన్నత్తే మాకు బొట్టు పెడతాను. ప్రతి సంవత్సరం మీరందరికి బొట్టు పెట్టింది చాలు, అందుకే ఈ సంవత్సరం నేను మీకు బొట్టు పెడుతున్నా. ఏందన్నా గిట్లా అంటున్నావు? చందాలని ఇంకొకసారి ఇక్కడ కనుక అత్తే మిమ్మల్ని అందరినీ బొంద పెడతా, మర్యాద కొద్ది ఇక్కడ చల్ బీగురి. ఎందురా తమ్ములు చందాలు ఎప్పటి వసూలన్నాయి? చాలా హుషారుగా ఉన్నారు. మామూలు హుషారు కాదన్న మా హుషారు. ఒక్కొక్కరు ఇంటికి పోతే తెలిసింది మా హుషారు ఏందనేది. ఒక్కొక్కరు ఎదురుంగా వచ్చి రాసిస్తారు చందాలు. మీరు చేసిన ఘనకార్యాలకు పోయిన సంవత్సరం చేసారు కదా, అలాంటి ఘనకార్యాలు ఏమనుకుంటాను ఊళ్ళే మా పర్వత అంటే ఊళ్ళే కట్టుంటది మా విలువ. ఆ ఊరి మీద వాడి తిన్నది చాలా ఇంకా సరిపోతలేదా? పోయారు గుడ్డలు తీసుకొట్టున్నారు జనాలు. వినాయకుని పండుగ అంత వరకు ఎందుకైనా మంచిది ఇంట్లో ఉండరు, బయట కనబడరు. మీరు చేసిన ఘనకార్యాలు ఇజ్జత్ పోయింది మాది. అలా బొట్లు కాదన్న ముందర పెడతారు. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రభు శ్రావణి క్రియేషన్స్. అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, గంట మాత్రం కొట్టడం మర్చిపోకండి.